మోపటి రాంబాబు, మెక్కలపాడు గ్రామం అండి, పెదగాక మండలం ముందు నియోజకవర్గం మాది. నేను సీనియర్ కార్యకర్తని టీడీపీ పార్టీకి. మా ఊర్లో నా సొసైటీతో నేను కళ్యాణ మండపం కట్టుకున్నాను. 2019 నవంబర్ 6వ తారీఖు నేను ఓపెన్ చేశాను. తర్వాత 2020 మనకి కరోనా టైంలో సాగల కళ్యాణ మండపం బిజినెస్ సరిగ్గా సాగల. ఒక 1 ఇయర్ పాటు నాకు బాగా ఇబ్బంది పడ్డాం. తర్వాత నేను తీసుకుంది కూడా బ్యాంక్ లోన్లు తీసుకొని నేను కట్టుకోవడం జరిగింది. కరోనా విషయంలో కానివ్వండి, తర్వాత ఈ మాకు నందివేలు రోడ్డు విషయంలో కానీ కొద్దిగా మాకు బిజినెస్ నడవపోయేసరికి బ్యాంకులో నేను అప్పు పడ్డా. వాళ్ళు ఏం చేశారంటే బ్యాంక్ వాళ్ళు, కెనరా బ్యాంక్ వాళ్ళు అకౌంట్ని ఎంపీ చేసి ఆక్షన్ చేశారు. ఆక్షన్లో ఎవరు రావాలా, ఒక అట్లా 2 ఇయర్స్ పాటు ఆక్షన్ ఎవరు జరుగుతుంది. ఆక్షన్కి అయితే ఎవరు రాలా. 2019 నేను ఓపెన్ చేసింది. అప్పటి నుంచి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నేను ఇన్స్టాల్మెంట్ కట్టాను. చివరిలో నేను ఎప్పుడంటే ఎంపీ అయింది 23, 24లో నేను ఎంపీ అయ్యాను. ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోవడం. ఆ టైంలో వాళ్ళు డిసెంబర్ 24న వాళ్ళు ఆక్షన్ పెట్టారు. అది కూడా ఎవరు రాకపోతే బ్యాంకు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కొన్నాడో సుబ్బారావు అనుకో వీళ్ళందరూ కలిసి పొల్యూట్ అయ్యి ఒకే ఒక బెటర్ వచ్చింది కూడా. ఆ బెటర్ని 4 కోట్ల ప్రాపర్టీ 1,70,00,000 వాళ్ళు పాడుతున్నారు. 4 కోట్ల ప్రాపర్టీని 1,70,00,000 వాళ్ళు పాడుతున్నారు. ఇక్కడ ఏం జరిగింది, మేము బ్యాంక్ వాళ్ళని కూడా అడిగాం. మా గ్రామస్తులు, నా సహోదరులు, నా ఫ్రెండ్స్ అందరం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ఇది చేయట్లేదు, మాకు హెల్ప్ చేయట్లేదు ఆ విషయంలో. సరే అని చెప్పని ఆక్షన్ జరిగింది. ఒకే ఒక బెటర్ 1,70,00,000 అంటే 4 కోట్ల ప్రాపర్టీని 1,70,00,000 పాడుతున్నారు. ఆ విషయంలో రిజిస్ట్రేషన్ ఆపుకోవాలి. మేము ఎట్లా పట్టాలి? రిజిస్ట్రేషన్ ఆపుకోవడానికి నేనేం చేశాను, జమారావు గారికి అంటే నాది మొత్తం కలిపి ఎకరం అది 30 సెంట్లలో మండపం కట్టారు. 70 సెంట్లు రిమైనింగ్ నా కిందే ఉంది. వీళ్ళు ఆక్షన్ అయిపోయిన తర్వాత సుబ్బారావు అనుకో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. కొలతలు వేసుకుంటున్నారు. కొలతలు వేసుకుంటుంటే నాకున్న రిమైనింగ్ ఉన్న 70 సెంట్లలోకి వస్తున్నారు వాళ్ళు. మీకు ఇక్కడేం లేదు 70 సెంట్లు అని చెప్పి నా దాంట్లో కూడా వస్తున్నారు. నేనేం చేసినప్పుడు ఎంఆర్ఓలో లెటర్ పెట్టారు. ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టింది ఎప్పుడంటే 23 జనవరి నేను ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాను. సార్ ఇట్లా జరుగుతుంది, రిజిస్ట్రేషన్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇట్లా ఆప్షన్ చేశారు. 30 సెంట్లో కాకుండా నా 70 సెంట్లలో కూడా వాళ్ళు వచ్చి కొలతలు వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నారు. నాకు నా 70 సెంట్లు తేల్చి కొలతలేసి నా 70 సెంట్ల వరకు నాకు తేల్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి అన్నా. దానికి ఆయన ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే, ఆ రోజు కూడా మా గ్రామస్తులందరూ వెళ్ళాం. 10 మంది దాకా వెళ్ళాం. ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేసాం. ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే రిజిస్ట్రార్కి లెటర్ రాశారు. దీని మీద ఇట్లా నాకు రిక్వెషన్ వచ్చింది, దీన్ని కొంచెం పరిశీలించి దీనికి తర్వాత ప్రొసీడింగ్స్ వెళ్ళాలని చెప్పాడు ఆయన. అదే రోజు మేము మళ్ళీ రిజిస్ట్రార్ దగ్గర కూడా వెళ్ళాం. అదే రోజు వెళ్ళాం రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ లెటర్ తీసుకొని రిజిస్ట్రార్ గారి దగ్గర కూడా వెళ్ళాం. మేము పర్సనల్గా ఇచ్చాం. సార్ ఇట్లా జరిగిందండి, ఇట్లా జరిగింది, ఈ విధంగా మధ్యలో ఒక 1 రోజులు ఆపండి రిజిస్ట్రేషన్, నాకు కొలత అయిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఆయన సరే అన్నాడు. రిజిస్ట్రార్ గారు సరే అన్నాడు. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను. ప్రాపర్టీ 30 సెంట్లు 1,452 గజాలకి నేను మార్కెట్ చేశాను సిఆర్డీ. ఇదే విషయం నేను ఆ రోజు కూడా నేను రిజిస్ట్రార్ గారికి నేను చెప్పడం జరిగింది. సార్ ఇట్లా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సంబంధించి సిఆర్డీకి పేటెంట్ మార్కెట్ చేస్తుంది, అది కూడా రిలీజ్ కాదా, మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ ఈ విధంగా చూసుకునే సార్ మీరు రిజిస్ట్రేషన్ ఆపని చెప్పి అన్నాం. మేము రిక్వెస్ట్ చేసాం. అంటే మార్కెట్ చేసిన ప్రాపర్టీ ఒకసారి మార్కెట్ చేసిన సిఆర్డీ మార్కెట్ చేసిన తర్వాత రిలీజ్ అవ్వకుండా ఏ రిజిస్ట్రార్ కూడా రిజిస్టర్ చేయకూడదు యాజ్ పర్ లా ప్రకారం చూసినా కానీ. దానికి ఆయన రెడీ అయ్యాడు రిజిస్ట్రేషన్ చేయడానికి. మేము అది కూడా చూపించాం. సార్ ఇదిగోండి ఈ డీడ్ ఉంది నా దగ్గర, సిఆర్డీకి రాసిన డీడ్ ఉంది ఇక్కడ, దీన్ని బట్టైనా మీరు రిజిస్ట్రేషన్ ఆపండి అని మేము రిక్వెస్ట్ చేసాం. మేమందరం 10 మంది కలిసి వెళ్ళి మరి ఇది నాడు నాకు చెప్పలేదు అన్నాడు. ఇదే మాట అన్నాడు. ఈ మాట రిజిస్టర్ గారు నా ముందు అడగండి, ఆయన తీసుకెళ్ళి నేనే నా ముందుకు వస్తాను. ఈ డీడ్ నాకు ఎందుకు చూపించలేదు ఇంతవరకు. ఇంకా ఇక్కడ అన్నారు నా విషయంలో, మరి మా ఎమ్మెల్యే నాకు అసలు పని ఈ పేపర్ తీపించి ఇది నా విషయం, ఇది నా సొంత విషయం.
ఏదంటే నన్ను అడగాలి కదా. పేపర్ ఎక్కించింది ఫ్యామిలీ పరిస్థితి వల్ల, నా పరిస్థితి వల్ల అంటే నేనేదో ఇది చేసుకుంటున్నాను. లేకపోతే పార్టీని అడ్డం పెట్టుకొని, ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని నేను ఇష్టాలను బెదిరించేది నాకు అర్థం కాదు. వ్యాపారం ఉంది, మా బాధ మాకుంది. 4 కోట్లు కాబట్టి 1.5 కోట్లు తింగేరాళ్ళు. నన్ను నేనేమనుకోవాలా? ఆ ప్రెస్టేషన్ లో మేము ఉంటాం. ఈ లోపల మా ఫ్యామిలీని మమ్మల్ని మన పేపర్కి ఎక్కించేదట్లా. ఈ విషయంలో ఒకే ఒకసారి నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా జరిగింది, నాది ఇట్లా యాక్షన్ పోయింది, నేను ఇలా ఈ విధంగా ప్రొసీడ్ అయ్యాను. ఎంఆర్ఓ గారి దగ్గరికి, రిజిస్ట్రార్ దగ్గరికి నేను ప్రొసీడ్ అయ్యాను. ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఆపారు, మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి ఒకే ఒకసారి నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళింది. దానికి ఆయన రిజిస్ట్రార్ గారు చెప్పాడు ఏమని, ఇదేదో కొంచెం సార్ చూసి ఒక 4 రోజులు 1 వారం రోజులు రిజిస్ట్రేషన్ ఆపండి, ఆపిన తర్వాత ఏదైనా ఉంటే అవకాశం ఉంది నాకు ఆపమని వల్ల బెదిరించలా. నా మేటర్ అడ్డం పెట్టు నేనుండా, పేరు లేకపోతే మాత్రం పేరు లేకపోతే చాలా ఉంది చెప్పుకుంటే, ఇట్లాంటి చెప్పుకుంటే చాలా ఉంది. దీంట్లో ఒక మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చెప్పుకుంటా పోతే ఇక్కడ చాలా టైం పట్టింది. పైగా మాకున్న ఇబ్బందులు ఉండి, మేము ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉండి, ఇంత ఆస్తి పోగొట్టుకొని నేను ఒక మినిస్టర్ దగ్గర పోతే రోజు కూడా నాకు ఇంతవరకు సాయం చేయాల. నేను 53 సంవత్సరాలు నా ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను టీడీపీ పార్టీకి నేను చేసి మా ఫ్యామిలీ కూడా చేసింది. ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలా, నాకు ఈ పని కావాలా, నాకు ఇది కావాలి ఇంతవరకు అక్కడ ఏ ఎమ్మెల్యే దగ్గర నేను పోలా. ఈ మండపం విషయంలో మాత్రం సార్ ఇట్లా ప్రొసీజర్ ఇట్లా జరిగింది సార్, ఇట్లా నాశపడ్డాను నేను, ఏదైనా ఒకసారి మీరు ఎంఆర్ఓ గారికి రిజిస్టర్ గారు ఒక మాట చెప్పండి సార్ అని చెప్పిన వెళ్ళా. నన్ను అడ్డం పెట్టుకొని, నా పేరు అడ్డం పెట్టుకొని, నా ఆస్తిని అడ్డం పెట్టుకొని పేపర్లకు ఎక్కించి ఏం బాపుకుందాం అని మీరందరూ. ఏదంటే నన్ను వచ్చి అడగాల, ఏమయ్యా మీకు అన్యాయం జరిగిందా, మీ ఎమ్మెల్యే నీ ఎక్కడ డబ్బులు తీసుకున్నాడా, నువ్వేమన్నా ఇచ్చేసినావా, లేకపోతే ఆయనకి డబ్బులు ఇచ్చావని చెప్పి నన్ను అడగాల. అదేమి లేకుండా నన్ను అడ్డం పెట్టుకొని నా పేపర్లకు ఎక్కించి నా ఫోటోలు, నా పేపర్లు, నా పేర్లు, నా ఆస్తి గురించి మా ఎమ్మెల్యే గారి విషయంలో మాత్రం నన్ను అడ్డం పెట్టుకొని ఆయన బదనాం చేయాలని చూస్తున్నారు కొంతమంది. ఎవరన్నా నాకు తెలియదు వాళ్ళు ఎవరు. నన్ను అడ్డం పెట్టుకొని, నా విషయాన్ని అడ్డం పెట్టుకొని, నేను ఎన్ని రికార్డుగా ఉన్నాయి మీకు అందరికి. నేను అవసరమైతే మీకు నేను ఫోటోషాట్లు ఇస్తా, మీకు మొత్తం ఇస్తా, ఏ ఇబ్బంది లేదు. అన్ని ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్నాయి, ఏ విధంగా ఎలా ప్రొసీడ్ అయ్యాను అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఈ విషయంలో అయితే మాత్రం నేను చాలా ఖండిస్తున్నాను. నన్ను అడ్డం పెట్టుకొని మాత్రం మీరు అట్లా ఎవరినో బదనాం చేయాల్సిన పని లేదు. ఏదంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగండి, నేను చెప్తా, ప్రతిదానికి నేను చెప్తా.